అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా ఎన్బీకే 109. తెలుగులో పలు సూపర్ హిట్ అందించిన డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు డాకు మహారాజ్ పేరు ఫిక్స్ చేసినట్టు రీసెంట్ గా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. టైటిల్ తో పాటు చిన్న టీజర్ కూడా విడుదల చేసింది. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది అంటూ టీజర్లో బాలయ్య పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఈ టీజర్ ఉంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నారు. దీంతో ఈ చిత్రం మీద నందమూరి బాలకృష్ణ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే టీజర్ అదిరిపోగా తమన్ మరోసారి తన నేపథ్య సంగీతంతో మెప్పించాడు. ఖచ్చితంగా అఖండ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. ఇప్పుడు అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ టీజర్ సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది. బాలకృష్ణ నుంచి రీసెంట్ టైంలో ఏ సినిమాకి కూడా రాని విధంగా యూట్యూబ్లో 24 గంటల్లో 10 మిలియన్ వ్యూస్ను రాబట్టింది డాకు మహారాజ్ టీజర్. ఇదే విషయాన్ని మేకర్స్ కూడా ప్రకటించారు. ఈ సినిమాపై ఉన్న హైప్కి ఇదే నిదర్శనమని చెప్పాలి. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి డాకు మహారాజ్ ఎలా ఉంటుందో చూడాలి.